చాలుగానే కొంచెం మామిడి రొట్టు కొట్టే తోరణాలు కట్టమన్నా. చాలంట ఇంకా మామిడి తీసుకురాపో. కానివ్వండి. నాగమ్మా, లడ్డూలు కట్టడం అయిందా? కాయగూరలు అవి బాగా లేతగా ఉన్నాయా? బాగా కడిగి వస్తున్నారా? ఏమో లడ్డూల్లో ద్రాక్ష పళ్ళు జీడిపప్పు బాగా వేశారా? చూడండి. రావయ్యా, నువ్వు కూడా ఆలస్యంగా వస్తున్నావా? పద పద పద. ఎలా గోపాయ, మేళగాళ్ళు వచ్చారా? వచ్చారు బాబాయ్, సర్దుకుంటున్నారండి. ఏమిటండి మేళతాళాలే కానీ మేజవాణి ఏర్పాటు చేయట్లేదా? ఏమయ్యా, నీకేమో దృష్టి దోషం వచ్చిందా? అదిగో సుబ్బయ్య తాత కూడా అక్కడ కూర్చున్నాడు చూడు. మరి మీరు? నాకు పెద్దరికం అంటే వస్తుంది కానీ నువ్వు పదవయ్యా. ఇక వదలండి. చూసారా మా వగలమారి వదిన? చాలు చాలంటూనే నగలన్నీ పెట్టించుకుంటోంది. చాలే. ఈ అలంకారంలో అత్తం రతిదేవిలా ఉన్నావత్తయ్యా. మా మావి చూసాడంటే మతిపోతుంది. ఇప్పుడేమిటి, 30 ఏళ్ల నాడే మా అన్నయ్య మతిపోగొట్టింది పెళ్లి కూతురు. మీ అన్నయ్య ఏం తక్కువ కాదు. చిన్న మనుషులు, నాకు ఇష్టమైన సెంట్ పోయి. ఒరిజినల్ సెంట్ నేను పూస్తాను. మై పూసింగే. నీ భాష నువ్వు తగలయ్యా. అరే మేనలుడు, ఏమో నువ్వు చలు. అలాగే. ఏమిటో పరమేశం, వరించి వచ్చిన వరుధిల్లా అలా చూస్తున్నావు? నాకు దిష్టి తగిలేను. దిష్టి తగలకుండా ఏది పోయి బావా. ఏదో తక్కువైనట్టుగా ఉంది ఇది. ఒరే ఒరే, పెళ్లి కొడుకి కర్రేమిట్రా, కావలసింది గంధం. సరే, మీ కార్యక్రమంలో మీరుండండి. నేను వెళ్ళి మేజువాణి దేకే జావుంగా దేఖుంగా. చూస్తూ ఉండగానే మీ చేతుల మీదుగానే కళ్ళు ముయ్యాలనిపిస్తోంది. ఎవరి చేతుల్లో ఎవరి కళ్ళు మూస్తారో మనమే చెప్పగలం. ఏమిటి కంటెందుకు కొట్టావు? నువ్వెందుకు కొట్టావు? నువ్వెందుకో నేను అందుకే. అందుకే అయితే చెయ్యందుకోవాలి. చెయ్యందుకోవాలంటే బియ్యం అందుకోవాలి. బియ్యం అందుకోవాలంటే నెయ్యం కావాలి. నెయ్యం కావాలంటే కయ్య ఉండకూడదు. మరి మీ నాన్నకు నాకు కయ్యమే. నాకు నిన్నివ్వడే. ఇవ్వకపోతే గొయ్యి తీసుకుని చేస్తానని బెదిరిస్తాగా. అంతదాకా రాకూడదు. నా కోరిక, నీ కోరిక, మా అమ్మ కోరిక, నాన్న కోరిక, అన్న కోరిక, వదిన కోరిక, మీ అమ్మ కోరిక, అందరి కోరికలతో పాటు మీ నాన్న కోరిక కూడా అదే కావాలని దేవుడికి మొక్కుకున్నావు కదూ. దేవుడి కన్నా ముందు నువ్వే కనుక్కున్నావే. అయితే గంట కొడితే చాలదు, కోనేటి దగ్గర పద. ఎందుకు? చెప్తాగా. ఏమిటి? ఈ కోనేట్లో దిగి స్నానం చేసి తడి బట్టలతో గుడి చుట్టూ 33 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు నెరవేరతాయి. దిగు. ఏమిటి చెట్టిగారి పువ్వు ఇక్కడ ఉంది?
నీ మామయ్యకు బోల్దు నమస్కారములు చేసి నేను వాయినది. అత్తమాను నువ్వు పో పో అంటున్నావని, లాలా అంటలేదని కోపం వచ్చి అత్తయ్య వెళ్ళిపోతూ నన్ను లేపుకుపోయినది. ఈ ఉత్తరంలోని పువ్వును నువ్వు చెవులో పెట్టుకునవలను. ఇట్లు విధేయుడు కిత్తి. ఏటది పళ్ళు ఇల్లు రాలిపోగలవు. ఏకుంటే ఎక్కరాదు చాలే సంబడం. నువ్వు పులియాస వేస్తే పెద్దగాడికి వాతలు పెట్టినట్టు ఉంటది. పులియాస వేస్తాడట పులియాస. నువ్వు పులివేషం అయినంటే ఎట్టా శివయ్య? ప్రతి ఏడు గంగానమ్మ జాతరకు మొదటి బహుమతి నీదేగా. ఈ ఏడు కూడా గెలిచావంటే రోలింగ్ కప్ మనకే వస్తుంది. నిజమే గాని నాకు ఆ ఓపిక లేదురా హనుమంతు. పోనీ నీ బదులు పులివేషం నేను వేస్తాను శివయ్య. నువ్వా? మీ నాన్నగారు ఏంటంటారో? నాన్న ధాన్యం బేరం కోసం ఊరేలాడుగా. ఎట్టాగో కప్పు గెలుస్తాను. వచ్చిన తర్వాత తెలిసినా ఏమి అనట్లే. నువ్వు పులియాస వేస్తే ఎట్టా ఉంటావో చూడాలనుందన్నయ్య. ఎలా ఉంటానా? పులిలాగా ఉంటాను. హనుమంతు, ఈ ఏడు పులాట్లో గెలిచిన వాళ్లకు గంగానమ్మ రోలింగ్ కప్పు ఇచ్చేస్తాం. పందెం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఇంకేం పందెం? పొద్దుకుపోయిందిగా. పెట్రమాక్స్ లైట్లు పెట్టిస్తాం. ఇప్పుడు ఒక మేకను బరిలోకి వదులుతారు. దాన్ని పులిలాగా మెడ కొరికి నెత్తురు తాగాలి. అట్లాంటి కిరాతక పని నేను చేయను. ఈ పందెం అన్యాయం. అన్యాయం ఏమిటి? పందెం పందెమే. వదలండి రా మేకని.